పరమ పూజ్య శ్రీ రాధానాథ్ స్వామి మహారాజు వారు ప్రవచించిన అమృత బిందువుల శీర్షికలు. వారు ఈరోజు ఆధ్యాత్మిక పురోగతి సాధనలో సోమరితనం అనేది పనికిరాదు అని వివరిస్తున్నారు. ఆధ్యాత్మిక పురోగతి సాధించాలనే అభిలాష, ఆకాంక్ష ఉండే ఎవరికైనా సరే అహంకారం మరియు బద్ధకం అనే రెండూ కూడా గొప్ప శత్రువులుగా తయారవుతాయి. బద్ధకం అంటే ఏమిటంటే, ఈ ప్రపంచంలో మనకు ప్రస్తుతానికి చాలా సౌకర్యంగా ఉంది, పరిస్థితి బాగుందని అనుకోవడం, ప్రతిదీ కూడా చాలా చక్కగా ఉందని, చాలా బాగుందని అనుకోవడం, అలాగే ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి నాకెంతో సమయం ఉందని అనుకుంటూ ఉండడం, ప్రస్తుతానికి నన్ను ఆనందించనివ్వండి, లేదా కొంతకాలం నన్ను విడిచిపెట్టేసేయండి, క్షమించండి, భవిష్యత్తులో ఎప్పుడైనా సరే నేను శ్రీకృష్ణ భగవానుల వారిని ఆశ్రయిస్తాను అనుకుంటూ ఆత్మసంతృప్తి పడటం. నిజానికి భవిష్యత్ ఎప్పుడూ రాదు. ఇది బాగా ఆలస్యం అయ్యే వరకు మన చైతన్యాన్ని క్షణానికి దొంగిలించడం మాయ పన్నిన ఒక ఉపాయం. ఈ నిశ్చలత, ఈ బద్ధకం తప్పకుండా వదులుకోవాలి. ఎందుకంటే పదం పదం యద్విపదం నతేషాం అని చెప్తారు. మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రస్తుతం అంత భయంకరమైన కష్టాలను అనుభవించకపోయినా ఏ నిమిషంలోనైనా సరే ఈ భౌతిక ప్రపంచం యొక్క స్వభావం దాన్ని అనుసరించి అలా ఈ ఆపదలు సంభవించవచ్చని మనం అర్థం చేసుకోవాలి. కుంతి మహారాణి వారు ఇంకా కష్టాలను కలిగించమని ప్రార్థిస్తూ ఉండేవారు. ఎందుకంటే ఈ విధంగా ఆవిడ ప్రార్థించడం అనేది శ్రీకృష్ణ భగవానుల వారి అనుగ్రహం కోసం ఎప్పుడూ దుఃఖిస్తూ ఉండడానికి ఆమెకు సహాయపడింది. మనం ప్రతిరోజు సక్రమమైన మనస్సుతో సాధు పుంగవులైన మహనీయుల నుండి శ్రీమద్ భాగవతాన్ని వింటూ ఉంటే మనం భయంకరమైన కష్టాల్లో పడవలసిన అవసరం ఉండదు. ఈ శ్రవణం ద్వారా మనం ఇప్పటికే కష్టాల్లో ఉన్నామని, ప్రస్తుతానికి మనం మొసలి నోటులో ఉన్నామా లేదా మొసలి మనల్ని మింగివేయబోతోందా అని అర్థం చేసుకోగలం. అవి రెండూ కూడా అత్యవసరమైన జీవిత పరిస్థితులు. ప్రస్తుతానికి మనం మాయ చేతిలో నలిగిపోకపోయినా మనం మాయ చేత సుమారుగా నలిగిపోవడానికి దగ్గరవుతున్నామని తెలుసుకోవాలి. మనం తరచూ గమనించుకుంటూ ఉండాలి, మనం తెలుసుకుంటూ ఉండాలి. దాన్ని ఎప్పటికీ మరిచిపోకుండా ఉండడానికి మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఆత్మసంతృప్తి భావనలో ఉండకండి, సమయాన్ని వృధా చేయకండి. మనమేదో తిలకం, కంటిమాల, ధోతి ధరిస్తున్నామని అనుకోవచ్చు, కానీ దానితో తృప్తి చెందకండి. కృష్ణ చైతన్యాన్ని అంత సులువుగా తీసుకోవద్దు. అంతా బాగానే ఉందని, శ్రీకృష్ణ భగవానుల వారు నాకు కావలసింది ఇస్తున్నారు కదా అని అనుకోకండి. మన జీవితాన్ని ఇప్పుడు ఆనందించగలం, అదే సమయంలో కొద్దిగా ఆధ్యాత్మిక పురోగతి కూడా సాధించగలమని అనుకోకండి. మనం ఎంతో కష్టపడాలి. మన తెలివితేటల ద్వారా కష్టపడడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిని మనకుగా మనం కల్పించుకోవాలి. మనం పోరాడుతూ ఉండాలి, ఎంతో కష్టపడుతూ ఉండాలి. ఓ కృష్ణ, నేను నీ వాడిని, అంతా నీదే అని తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో నా దుస్థితి తీరనిది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ ఆ దివ్య నామజపం చేస్తూ, ఓ కృష్ణ దయచేసి నన్ను రక్షించండి అని ప్రార్థించుతూ ఉండాలి.